హలో గుడీస్, నేను వచ్చేసా. వెల్కమ్ టు మీ ఇంటి అమ్మాయి. ఇది హెయిర్ కేర్ వీడియో అనమాట. అందరికీ యూజ్ అవుతుంది. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు నేను ప్రిపేర్ చేయబోయే జ్యూస్ జస్ట్ 5 to 10 మినిట్స్లో అయిపోతుంది అనమాట. సో చాలా ఈజీగా, ఎక్కువ టైం తీసుకోకుండా ఎవరికి వాళ్ళే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది యూజ్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ బాగుంటుంది, వైట్ హెయిర్ రాదు, హెయిర్ సిల్కీగా షైనీగా ఉంటుంది. సో ఈ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ జ్యూస్ని ప్రిపేర్ చేయడానికి మనకు మందార పూలు, మందార ఆకులు ఉంటే సరిపోతుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. మందారంలో వైటమిన్స్, ప్రోటీన్స్ ఇంకా అదర్ న్యూట్రియన్స్ ఉండడం వల్ల హెయిర్ ఇంకా స్కాల్ప్ని నారిష్ చేసి, బ్రేకేజ్, స్ప్లిట్ ఎండ్స్ని ప్రివెంట్ చేసి, థిక్కర్ ఇంకా లాంగర్ హెయిర్ని ఇస్తుంది. మందార పూలు, మందార ఆకుల్ని రెండింటిని కూడా తీసుకోండి. ఇక వీటిని నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ యాడ్ చేసి లో ఫ్లేమ్లో బాయిల్ చేయండి. ఒక 3 to 5 మినిట్స్లోనే మందారం జ్యూస్ వాటర్లోకి వచ్చేసి వాటర్ కలర్ చేంజ్ అవుతుంది. బాయిల్ అయిన తర్వాత ఈ వాటర్ని పక్కన పెట్టేసి చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఈ వాటర్ని ఫిల్టర్ చేయండి. కలర్ చూసారా ఎలా చేంజ్ అయిందో? ఇప్పుడు మీరు రెగ్యులర్గా యూస్ చేసే షాంపూని ఇందులో యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ మీరా షాంపూని యాడ్ చేస్తున్నాను. మీకు ఓపిక ఉంది, టైం ఉంది అని అనుకుంటే కుంకుడుకాయని యూస్ చేయండి, ఇంకా బాగుంటుంది. మిక్స్ చేశాను. చూడండి, చక్కగా బబుల్స్ అయితే వస్తున్నాయి. ఈ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోండి. నార్మల్గా మీరు రెగ్యులర్గా షాంపూ వాష్ చేసేదానికంటే ఇలా జస్ట్ ఇంకో 5 మినిట్స్ని కేటాయించి చూడండి, మీ హెయిర్లో చేంజెస్ చూస్తారు. మందార పేస్ట్ని హెయిర్కి మాస్క్లా కూడా అప్లై చేయొచ్చు, బట్ అది టైం ఎక్కువగా తీసుకుంటుంది. కాబట్టి టైం లేని వాళ్ళు ఇలా ట్రై చేయండి, క్విక్గా అయిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే, హెయిర్ వాష్ చేసుకునే 1 hour ముందే హెయిర్కి ఆయిల్ని అప్లై చేసుకోండి. డ్రై హెయిర్తో ఎప్పుడూ కూడా హెయిర్ వాష్ చేయకూడదు. ఇంకా ఇలాంటి మరెన్నో హెయిర్ కేర్ వీడియోస్తో మీ ముందుంటుంది మీ ఇంటి అమ్మాయి. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇలా వెళ్ళి అలా వస్తా. టాటా, బై బాయ్, టేక్ కేర్.